ఓన్లీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు మనందరికి ఎంతో ఇష్టమైన కమెడియన్ పొట్టి ప్రసాద్ గారి ఫ్యామిలీ. చాలామంది అడిగారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని ఒక్కసారి చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నంలో భాగమే వాళ్ళు యాక్సెప్ట్ చేయటం ఈరోజు. సో నమస్తే నమస్తే నమస్తే. సో పొట్టి ప్రసాద్ గారి భార్య అమ్మ, మీ పేరేంటి? రాజలక్ష్మి. రాజలక్ష్మి గారు. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి మీకు? 90. 19 కదా. సో 90 ఉన్నాయి, అయినా బాగా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఏం ఫుడ్ తింటారమ్మా మీరు? కడుపు ఎప్పుడు ఖాళీగానే ఉంచుతారు, బ్యాలెన్స్డ్ గా ఉంటారు, అప్పుడే హెల్దీగా ఉంటారు. చూడముచ్చటగా ఉంది కుటుంబం, అలా నెమరు వేసుకోవచ్చు పాత వాళ్ళ గురించి. ఈ స్ట్రీట్ వస్తున్నప్పుడల్లా గుర్తు వస్తుంటది. రాళ్ళపల్లి గారు, సాక్షి రంగారావు గారు, సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు, పొట్టి ప్రసాద్ గారు, వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చెన్నై వచ్చినప్పుడు అద్దెకి చిన్న చిన్న రూముల్లో ఉంటూ కష్టపడుతూ ఒకరికొకళ్ళు సహాయం చేసుకుంటూ ఒక కుటుంబంలాగా ఉంటూ వచ్చిన అవకాశాన్ని మళ్ళీ వాళ్ళకి చెప్తూ, వాళ్ళకి జరగకపోతే వీళ్ళు హెల్ప్ చేసుకోవడం, వీళ్ళకి జరగకపోతే వాళ్ళు హెల్ప్ చేసుకోవడం, ఒకళ్ళ పిల్లల్ని ఒకళ్ళు ప్రేమించుకోవడం, అసలుకి అదంతా వేరేలాగా ఉండేది. ఎలా ఉండేది? నాన్నగారి జర్నీని చూశారు, చాలా చూసారమ్మా ఈ వారి జర్నీని. ఎంత కష్టపడ్డారో తెలుసు. ఒక్క ఆఫర్ కోసం తిరగని స్టూడియో లేదు, తిరగని తెలియదు. అందరికి ఎప్పుడు సరదాగా ఉండం, అందరూ జోకులేయో అందరు కూర్చొని అంతే. అంతేగాని కవర్ దిగులు పడ్డం అదంతా ఏం లేదు, ఉండదు. వీళ్ళ నాన్నగారికి అంటే అసలు ఏం లేదు. ఓకే. ఎప్పుడు స్టూడియోకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకున్నారు మాట్లాడడానికి. ఒంట్లో బాగున్నప్పుడు, బాగుండలేదు 4-5 సంవత్సరాలు. ఆయనకి షూటింగ్ లేకపోయినా గానీ హీరోలు పిలిపించుకుంటారట కదా, కారు పంపించి తీసుకెళ్లేవాళ్ళు. శోభన వాళ్ళు ఉండేవాళ్ళు కదండి. అవును, వాళ్ళందరూ బాగా ఫ్రెండ్స్ ఆయనకి. ఓకే. మంచి పంచులేస్తారు కదా. అసలు ఎంత జోకులు ఉంటాయి, అంత బాగా ఉండేవాళ్ళు. ఇంట్లో మటుకు బాగా సీరియస్ గా ఉండేవాళ్ళు. బట్ బయట మిగతా వాళ్ళు వస్తే మటుకు అసలు అసలు బ్లాస్ట్ మొట్ట చెక్కలైపోవాల్సిందే. సో నాన్నగారి కష్టాన్ని మీరు చూశారు. ఒకే ఒక్క కొడుకు నాన్నగారికి. అండ్ ఒక చిన్న అవకాశం వస్తే బాగుండు సినిమాల్లో అని వచ్చిన వాళ్ళే ప్రతి యాక్టర్ కూడా. చెన్నైని కదిలిస్తే ఎన్నో కథలు చెప్తారు, చరిత్ర ఉంది ఇక్కడ. మీరేం చెప్తారు నాన్నగారి కష్టం, నాన్నగారి సినిమాలు, నాన్నగారి సక్సెస్ గురించి? ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆయనకి రావాల్సిన గుర్తింపు రాలేదు. అది ఎందుకంటే హీ కుడ్ హావ్ గాట్ మోర్ ఆపర్చునిటీస్ ఆర్ హిస్ టాలెంట్ వాస్ అండర్ ఎస్టిమేటెడ్, బట్ విచ్ వాస్ ఎక్స్ప్లోర్డ్ అట్ ది లాస్ట్ moments. ఆ లాస్ట్ ఫేజ్లో ఇట్ వాస్ ఎక్స్ప్లోర్డ్. 8 years 9 years. బట్ ఆయన అంత ముందరే చాలా సినిమాలు నేను ఇప్పుడు చూస్తున్న ఈటీవీలో సడన్గా చూస్తే ఈయన ఉన్నారు. ఏంట్రా మరి అంటే ఆయన మోస్ట్ డిసార్గనైజ్డ్ పర్సన్ అనమాట. ఇంటి పేపర్లో కూడా ఇదొక ఇది ఉంటుంది, ఒక తీగలా పెట్టేవాళ్ళు లెటర్స్ అందులో పెట్టారనమాట, ఇంటి డాక్యుమెంట్స్. సో అంత డిసార్గనైజ్డ్, ఎవ్వరు కేర్ చేసేవాడు కాదు. చాలా హైలీ సెల్ఫ్ ఎస్టీమ్. ఈ నెవర్ యూస్ టు గో అండ్ ఆస్క్ ఫర్ ఆఫర్స్. ఓకే. వచ్చిందా వేషమా ఏంటి ఒక సీనా దుబ్బేమని ఇట్లా అనేవాళ్ళు. స్ట్రైట్ ఒక ఇంపార్టెన్స్ ఉండాలి క్యారెక్టర్ అంటే. ఇంపార్టెన్స్ కాదు, అట్లా అది ఇంకోటి అనేవాడు ఏంటి ఎడిటింగ్ లో తీసేయడానికి పెట్టేసాను ఏంటి అంటే అంత ఎక్స్పీరియన్స్ అనమాట. ఇనిషియల్ డేస్ లో ఐ థింక్ అప్పు చేసి పప్పు కూడా వాస్ ఫస్ట్ ఫిలిం. ఆయన నాటకాల్లో బాగా స్టార్. నేను గొల్లపూడి మారుతీరావు గారు ఒక ఆర్టికల్, ఐ థింక్ నౌ ఇట్ ఈస్ వైరల్, ఎవ్రీ వన్స్ ఇన్ ఫ్యూ ఇయర్స్ ఇట్ ఈస్ వైరల్. ఆయన పోయిన నెక్స్ట్ రోజు ఈనాడులో జీవన కాలం అని రాసేవాడు, ఒక సపరేట్. నేను ఫార్వర్డ్ చేస్తాను. అది అసలు అది చదివిన తర్వాత నేను ఇంత పెద్ద ఆయన అనుకున్నాను. నేను అప్పటిదాకా నాకు తెలియదు. ఓకే, నిజంగా తెలియదు. నాన్నగారు అసలు పేరేంటి? ప్రసాదరావు. సో పొట్టిగా ఉంటారని పొట్టి ప్రసాద్. ప్రసాద్ వాస్ ఏ కామన్ నేమ్. సరే పొట్టిగా ఉంటాడు కదా పొట్టి ప్రసాద్. ఓకే. సో మీరు పెళ్లి కాకముందే మీ మామగారు పోయారు కదమ్మా. సో పెళ్ళి అయ్యేటప్పుడు ఈ ఇంటికి కోడలుగా వస్తున్నప్పుడు మీ మామగారి గురించి తెలుసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఫస్ట్ తెలీదు. ఫస్ట్ నాకు పొట్టి ప్రసాద్ గారి కొడుకు అని తర్వాత చెప్పారు, ఇలా పొట్టి ప్రసాద్ గారి అబ్బాయి అని చెప్పి. అవునా అనుకున్నాను, అంతేగాని తర్వాత కొంచెం భయపడ్డారు. మా అమ్మ నాన్నగారు భయపడలేదు, కానీ కొంచెం రిలేటివ్స్ ఉంటారు కదా సినిమా వాళ్ళంటే ఎలా ఉంటారో ఏంటో అని చెప్పి.
ఆ తర్వాత కొంచెం గట్టిగానే సంపాదించారులే, ఇబ్బంది లేదనుకున్నప్పుడు చేసుకున్నారు. లేదు, ఆహా, లేదు. అప్పుడు ఇంత అది లేదండి. కాదండి, ఆ. ఆస్తి అవి ఉండాలని అదే కదా మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది. లేదు, లేదు. సినిమా వాళ్ళంటే అది ఖర్చులు కోరుకోలేదు. చేస్తారు. లేదు లేదు లేదు, అంటే వేరే అలవాట్లు అన్ని ఉంటాయి కదా, అలా అని ఆలోచించారు. ఇప్పుడు రెఫరెన్సెస్ చాలా ఇప్పుడు ఉన్నాయి. వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ పిల్లలకు కూడా ఉంటాయా? అంటే లేదు, ఆవిడకి లేదు. తెలియదు కదా, అసలు మాకు తెలియదు ఇంత దూరం, విజయవాడ దగ్గర మాది, ఆ, ఇదేమో చాలా దూరం, ఎప్పుడూ వచ్చింది లేదు. దాంతో కొంచెం వేరే వాళ్ళు చెప్తే కొంచెం ఆలోచించారు, కానీ అయినా మాకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉండి చాలా మంచి వాళ్ళు చేసుకోమని చెప్పారు. బట్ మామగారు లేదన్న బాధ అయితే ఉంది, ఆ. ఉండుంటే బాగుండేది. చాలా సార్లు ఆ. మా మామయ్య గారు ఉంటే బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు సపోర్ట్ లేదా? అదే ఆ? లేదు, ఆ, ఒక ఆయనలాగే అనమాట, జోక్ గా. ఓకే. సో ఆయన సినిమాలు చూసి ఆయన మీకు కూడా వచ్చేసాయి. ఆ? ఆయనలాగా నాకు బాగా సపోర్ట్ చేశాడు. అయ్యో మీ మామయ్య గారు ఉంటే అసలు ఇంకా ఆగేవాళ్ళ మీరు అంటారు ఈయన. ఓకే. నువ్వు కానీ మీ పిల్లలు కానీ ఇంకా అసలు పట్టపగ్గాలు ఉండేవి కదా మీకు, అలా చూసేవారు. అత్తయ్య గారు కూడా అంటారు, మీ మామయ్య గారి తర్వాత ఆయన అంత దానివి నువ్వు, ఆయన అలాగే అందరినీ తీసుకొచ్చి అన్ని పెట్టేవారు భోజనాలు అవి, నువ్వు కూడా అసలు ఏం నిత్యం అన్న సంతర్పణ మా ఇంట్లో. ఆర్గనైజ్డ్ ఉంటది. నిత్యం అన్న సంతర్పణ. ఆ, ఎవరో ఒకళ్ళు వచ్చి భోజనం చేసేవారు ఓకే. డైలీ. ఆవిడకి వంటింట్లోకి వెళ్తే పొద్దున్న నుంచి ఇంకా ఇంకా అదే పని అమ్మా. అంతే. చెన్నై ఎంతమంది వస్తారు? కూడా క్యారేజీ ఎవరినైనా పట్టుకెళ్ళి తీసుకొచ్చేసేవాళ్ళు అట్లా. తీసుకొచ్చేసి సడన్ గా వితౌట్ నోటీస్ వాళ్ళ హాఫ్ అన్ అవర్ లో ఇల్లు చెప్పేవాళ్ళు. అట్లానే లేదు. ఇంకా అప్పుడు పరిగెత్తేది అనమాట. మెయిన్ ఆయన బాగా ఇష్టపడే వాళ్ళే, పెద్ద పెద్ద హీరోలు కూడా బాగా ఇష్టపడతారు. షూటింగ్ లేకపోయినా కానీ ఆయన లొకేషన్కి పిలుచుకొని ఆయనతో మంచిగా కాసేపు కడుపు నవ్వుకునే లాగా చేస్తారు ఆయన. అవును అలాంటి వ్యక్తి కదా. అవును ఇప్పుడు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు ఇలాంటి వాళ్ళకు First కూడా ఆయన class. ఇష్టం. అవును. ఒక ఇన్సిడెంట్ ఇంత ముందర కూడా చెప్పాను ఒక ఇంటర్వ్యూలో. రామారావు గారు పిక్చర్ ఒకటి యాక్ట్ చేస్తున్నట్ట. ఆ రామారావు గారి కల్చర్ ఏంటంటే ఆ ప్యాకప్ రోజున హీ విల్ అరేంజ్ మెగా డిన్నర్ రాజమండ్రిలో. అక్కడ నెక్స్ట్ రోజు ఈయనకి ఇంకో చోట షూటింగ్. ఈయన హెసిడెంట్ గా వెళ్ళారు. సార్ గురుగారు ఇట్లా ఏంటి బ్రదర్ బ్రహ్మాండమైన డిన్నర్ అరేంజ్ చేసాం, ఏంటి మీరు మిస్ కొడుతున్నారు, అన్ని ప్రాన్స్ ఇదే సార్ అన్నాడు. ఓ సారీ అంటే బ్రాహ్మిన్స్. ఓకే. రెస్పెక్ట్ ఇచ్చేవాడండి. అట్లాగే బాపు రమణ గారు ఒక టెలి స్కూల్ అని ఒక కాన్సెప్ట్ చేశారు ఫర్ రామారావు గారు. రామారావు గారు ఇనిషియేట్ చేశారు. అదేంటంటే ప్రతి స్కూల్లోనూ ఒక VCP పెట్టి పిల్లలకి పాఠాలు చెప్పడం. ఇది నవ్ ఆల్సో ఐ థింక్ DDలో వస్తుంది, యూట్యూబ్లో ఉంది. దానికి అప్రూవల్ పంపిస్తే పొట్టి ప్రసాద్ ఫట్టన అప్రూవల్ చేశారు. తర్వాత ఈయన తీసుకెళ్లి సన్మానం చేశారు హైదరాబాద్లో ఫర్ దట్ ఫంక్షన్, మెగా ఫంక్షన్ అన్నమాట. ఇదివరకు DDలో న్యూస్ వచ్చింది, ఇలా ఇండియా టుడేలో ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఐ థింక్ హీ లివ్డ్ హిస్ ఎంటైర్ లైఫ్.